ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో నగదు జమ, వారికి పండగే. ఇక మనం చూసినట్లయితే రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాంలు మౌజన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 కోట్ల గౌరవ వేతన బకాయిలను ఒకేసారి విడుదల చేసింది. ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని కొన్ని గంటల్లోనే అమలు చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయింది. అయితే రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాంలు మౌజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గౌరవ వేతన బకాయిల కోసం 45 కోట్లను విడుదల చేసింది. అంటే గత 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ఒకేసారి క్లియర్ చేయడంతో ముస్లిం మత గురులకు ఉపశమనం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. అందులో 5,000 మంది ఇమాంలకు 30 కోట్లు, అలాగే 5,000 మంది మౌజన్లకు 15 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇఫ్తార్ విందులో భాగంగా సీఎం ఇచ్చిన హామీని కొన్ని గంటల్లోనే అమలు చేయడం విశేషంగా మారింది. గౌరవ వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మత గురువులకు ఆర్థిక భరోసాను కల్పించనుంది. ఇకపై వేతనాలు ఆలస్యం కాకుండా క్రమబద్ధంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ లైన్ లో అందిస్తారు. గగన, గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలో జరిగినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజే అంటే సోమవారం నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులోనే సాధ్యమైనంత త్వరగా ఏదైతే ఇమాము మౌజన్లకు వేతనాలు ఏవైతే గౌరవ వేతనాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 10,000 మంది ఇమాం మౌజన్లకు ఈ యొక్క ఏదైతే గౌరవ వేతనాలు వారికి ఉన్నటువంటి బకాయిలను విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. మొత్తం 45 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో 10,000 మంది లబ్ధిదారులు అంటే 10,000 మంది మొత్తం 5,000 మంది ఇమాంలు 5,000 మంది మౌజన్ల ఖాతాల్లో నేరుగా ఈ నగదు జమ అయిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు సుమారుగా 20 కోట్ల వరకు ఇప్పటికీ జమ అయిందని, మిగిలినది కూడా ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో జమ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే రంజాన్ పండుగ రానున్న సందర్భంగా అంటే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఏదైతే ముస్లిం యొక్క ప్రార్థన మందిరాలలో విధులు నిర్వహించేటటువంటి ఏదైతే పేష్ ఇమాంలు మౌజన్లు ఉన్నారో వారికి ప్రభుత్వం తరఫున భరోసాను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇమాంలకు 10,000 వంతున చెల్లిస్తుంది ప్రభుత్వము ఒక నెలకు. అదే విధంగా మౌజన్లకు కూడా నెలకు 5,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి సమయం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఇమాం మౌజన్ల యొక్క వేతనాలను అలానే చెల్లిస్తూ వచ్చింది. ప్రస్తుతం రంజాన్ పండుగ రానున్న సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు నాయుడు ముందుగానే పండుగ వాతావరణాన్ని వారింట కల్పించారని చెప్పవచ్చు. అయితే ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం తమ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పాటుపడుతుందని, అదేవిధంగా అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని తాము పాలన సాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ కోణంలోనే ఏదైతే వారికి ఉన్నటువంటి పెండింగ్ వేతనాలను 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను ఇప్పటికే చెల్లించడం జరిగింది. దీనిపై మౌజన్లు సైతం అదేవిధంగా ఇమాంలు వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఎన్నో నెలలుగా ఉన్నటువంటి పెండింగ్ వేతనాలను రంజాన్ పండుగకు ముందుగా చెల్లించడంపై ముస్లిం మత పెద్దలతో పాటు అదేవిధంగా మస్జిద్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒకే ఒక మాట సోమవారం ఏదైతే ఇఫ్తార్ విందులో పాల్గొన్న సమయంలో చెప్పడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా అన్నారు. అదే రీతిన ఏదైతే సీఎం హామీ ఇచ్చినటువంటి 24 గంటల్లోనే ఈ యొక్క గౌరవ వేతనాలు వారి యొక్క ఖాతాల్లో జమ కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదేవిధంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమం గురించి చెప్పినటువంటి మాటలను కూడా మనం ప్రస్తావించవచ్చు. ఈ ఏడాది చేపట్టినటువంటి బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయించామని సీఎం చెప్పడం జరిగింది. అదేవిధంగా
నెక్స్ట్ మైనార్టీల కోసము ఉర్దూ అకాడమీ నిర్మాణం కూడా చేపడుతున్నామని, ఇందుకు 7 కోట్లు తాము ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ముస్లింలు ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా అందరూ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున కూడా అన్ని జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశామని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో కూడా 4.38 లక్షల మంది ముస్లిం కుటుంబాలకు తాము ఏడాదికి 3,511 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముస్లిం కుటుంబాలలో ఉన్నటువంటి చిన్నారులకు తల్లికి వందనం స్కీమ్ ద్వారా 4.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా 347 మంది అంటే హజ్ యాత్రకు, ఏదైతే రంజాన్ కు ముందు చాలా మంది ఈ హజ్ యాత్రకు వెళ్తారు. అయితే ప్రభుత్వం తరఫున వారికి సబ్సిడీ కూడా అందుతుంది. వారి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. అలా ఇప్పటికీ దాదాపు హజ్ యాత్రకు ఈ ఏడాది వచ్చేసి 347 మందిని హజ్ యాత్రకు ప్రభుత్వం తరఫున పంపించడం జరిగిందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంటే తాము ఎక్కడ గాని మైనార్టీల సంక్షేమానికి ఎక్కడ గాని వెనుకడుగు వేయకుండా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తూ, పూర్తి స్థాయిలో కృషి చేస్తూ తాము అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అదే తీరున ఇప్పుడు ప్రస్తుతం రంజాన్ కు ముందుగానే గౌరవ వేతనంతో పాటు అదేవిధంగా వారికి ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీ ఏర్పాటు కానివ్వండి, అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం సపరేట్ బడ్జెట్ కేటాయించడం కానివ్వండి, వీటన్నిటిపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తము ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున 33,275 మంది ముస్లింలకు 193 కోట్లు ఆర్థిక సహాయాన్ని సైతం తాము అందించామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే వక్ఫ్ సవరణ చట్టం, అంటే వక్ఫ్ సవరణ చట్టంలో కీలక ప్రతిపాదనకు తాము కేంద్రాన్ని ఒప్పించామని, అర్హత ఉన్నటువంటి ఇమాములు, అంటే ఎక్కడైతే అర్హత ఉన్నటువంటి ఇమాములను గుర్తించి వారికి ప్రభుత్వ ఖాజీలు, అంటే ప్రభుత్వ ఖాజీలు అని అంటే వీరు ముస్లింల యొక్క వివాహాల సమయంలో కానివ్వండి, అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైనా సరే సమస్యలపై, ఏదైనా సరే అంశాలపై ప్రభుత్వ ఖాజీలు ఇక్కడ అధిక ప్రాధాన్యత కలిగి ఉంటారు. వీరిని నియమించడంలో కూడా ఏదైతే అర్హత కలిగినటువంటి ఇమాములకు సరైన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇమాముల యొక్క వివాహాలను నిర్వహించేందుకు, ముస్లిం కుటుంబాల వివాహాలను నిర్వహించేందుకు వారికి లైసెన్సులు కూడా ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ గాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమం వైపు పూర్తి స్థాయి అడుగులు వేస్తున్నాము, ఎక్కడ గాని వెనుకంజ వేసినట్టు లేదని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా ఆ మేరకు ఆయన ఒక రోజు ముందుగా ఇచ్చినటువంటి హామీ మేరకు అందరి గౌరవ వేతనాలు మంజూరు చేయడంపై ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇమాంలు, అదేవిధంగా మౌజన్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడుకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తుగా అందరికి ముస్లిం సోదరులకు, ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏదైతే కరుణ, దయ, మానవత్వంతో గుణాలను కలిగి ఉండి అల్లాహ్ చూపినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు ముస్లిం కుటుంబాలందరూ శాంతి మార్గంలో అందరూ పండుగ జరుపుకోవాలని, అన్ని కుటుంబాలు శాంతితత్వంతో మెలగాలని చెప్పేసి ఇప్పటికే ఆయన సూచించడం కూడా జరిగింది నిన్న ఇఫ్తార్ విందులో. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు అంటే దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గౌరవ వేతనాలు ఏవైతే పెండింగ్ లో ఉంటున్నాయో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి గౌరవ వేతనాలను ఎప్పటికప్పుడు అంటే రంజాన్ పండుగ సమయంలో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు మరొక మాట కూడా ఈ యొక్క గౌరవ వేతనాలకు సంబంధించి మరొక కీలక కామెంట్స్ కూడా చేశారు. అంటే ఏవైతే వీరికి చెల్లించేటటువంటి గౌరవ వేతనాలు ఇకపై అంటే ఈ ఏదైనా సరే పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎక్కడ గాని రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా, రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా మైనార్టీలు ఎక్కడ గాని ఇబ్బంది కలగకుండా వారికి ఆర్థిక చేయూత అందించేందుకు, అదేవిధంగా ఏదైతే ఇమాం మౌజన్లు ఏదైతే మసీదుల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఆర్థిక చేయూత అందించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు 2 రోజుల్లో రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో వారికి గౌరవ వేతనాలు ఈ యొక్క ఏదైతే బకాయిలు ఉన్నవి 6 నెలలుగా బకాయిలు ఉన్నవి, ఆ 6 నెలలుగా బకాయిలు ఉన్నవి అంటే ఒక్కొక్కరికి
ఒక్కొక్కరికి 6,000 అంటే ఇమాంలకు వచ్చేసి 60,000 నగదు ఖాతాలో జమ అవుతున్నాయి. అదేవిధంగా వీరికి ఏదైతే మౌజన్లు ఉన్నారో వారికి 30,000 ఖాతాలో జమ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొబైల్ ఫోన్లో కూడా నగదు జమ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే మౌజన్ ఇమాములు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.